డిగ్రీ ఫలితాల్లో ఉషోదయ విద్యార్థుల ఘన విజయం. తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాల్లో బోధన్లోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అందుకుగాను ఉషోదయ సంస్థల డైరెక్టర్ సూర్య ప్రకాష్ కళాశాలలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 63 అనుబంధ కళాశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, ఉషోదయ కళాశాలకు చెందిన 4 విద్యార్థులు తృతీయ సంవత్సరానికి చెందిన పి. సంజన, బీజెడ్సీ, మొదటి సంవత్సరానికి బీఎస్సీ, బీకాం గ్రూప్లకు చెందిన ఇక్రా మహవీన్, సాల్మా తబసుమ్, ఇఫ్రా హనీ అన్ని సబ్జెక్టుల్లో 10కి 10 SGPA అత్యుత్తమ గ్రేడ్ పాయింట్స్ సాధించి రాష్ట్రవ్యాప్తంగా కళాశాల ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులను యూనివర్సిటీ రిజిస్టర్ ఎం. యాదగిరి పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్లు యూనివర్సిటీలో విద్యార్థులను ఘనంగా సన్మానించారని తెలిపారు. ఇంతటి విజయానికి కారకులైన మా కళాశాలల అధ్యాపకులను, విద్యార్థులను అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, తల్లిదండ్రులు మాపై నమ్మకంతో విద్యార్థులను మా కళాశాలకు పంపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ టి. హరికృష్ణ, డాక్టర్ గంగాధర్, అధ్యాపకులు అంజద్, డైరెక్టర్ దేవారెడ్డి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాలలో దగ్గర తెలంగాణ యూనివర్సిటీలో మొదటి సెమిస్టర్ 6,000 మంది పైన పరీక్షలు రాయగా, తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దగ్గర 63 కాలేజీలు ఉన్నాయి. ఈ 63 కాలేజీల్లో బోధన్ ఉషోదయ మహిళా డిగ్రీ కాలేజీకి మాత్రమే 3 విద్యార్థినులు బీకాం బీఎస్సీ నుంచి 100కి 100% మార్కులు సాధించి యూనివర్సిటీ చరిత్రలో చరిత్ర సృష్టించారు. ఈ విషయాన్ని మేము గర్వంగా ప్రకటిస్తున్నాము. దీనికి కారకులైన మా అధ్యాపక బృందాన్ని, మా ప్రిన్సిపాల్స్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా అత్యధిక ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థినులందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.